హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సారికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మహామహా ఉపాధ్యాయుడు, మాస్టర్, టీచర్, ఇమోటల్ గురువు అయిన తండ్రికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఇప్పుడు ఈ వర్తమాన విశ్వ చైతన్యానికి, సమస్త గురుమండలకి, ఇక్కడ మన ముందున్న మాస్టర్స్కి, చూసే వాళ్ళకి, చూడబోయే వాళ్ళకి, అందరి దివ్యాత్మ స్వరూపులకి నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మాస్టర్స్. ఇప్పుడు మన ముందుకు వస్తున్న మాస్టర్ ఇంగ్లీషు, మన రామ్తా విజ్ఞానం వైట్ బుక్ ఇంగ్లీష్ను మనకు ఆ జ్ఞానాన్ని షేర్ చేయడానికి లక్ష్మీ మేడంకి సాదరంగా వెల్కమ్ చేద్దాం. అలాగే సార్ ఇప్పుడు దాన్ని ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ సార్కి కూడా, రమేష్ సార్కి. సార్ వెల్కమ్ సార్. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. విశ్వంలోని గురువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు, శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు పాదాభివందనాలు, ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. బ్రహ్మర్షి పితామహ పత్రి మాస్టర్ గారికి, వంశీకిరణ్ మాస్టర్ గారికి, స్వప్నేశ్వరి మేడం గారికి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. విశ్వంలోని సమస్త ప్రాణకోటికి క్షమాపణలు, కృతజ్ఞతలు, శతకోటి ఆత్మ ప్రణామాలు. ఇందులో నేను వన్నెస్ వెజిటేరియనిజం క్రియేటర్ స్వప్నేశ్వర్ మేడం గారికి రామ్తా విజ్ఞానం ద్వారా నాకు ఇచ్చారు. దానికి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు మేడం. మీకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. అందరూ సమస్తంలో ఉన్నటువంటి కాంతి స్వరూపులైన అందరికి కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఓకే మేడం కంటిన్యూ చేయండి. సార్ కంటిన్యూ సార్. సరే, ఓకే. స్టూడెంట్ చెప్తున్నారు, వాస్తవ బాహ్య ప్రపంచంలో ఉంటున్న వాటితో అనుగుణంగా అవి ఉండకపోయినా కూడానా అని అడిగితే రామ్తా మాస్టర్ చెప్తున్నాడు, ఏ బాహ్య ప్రపంచాన్ని ఏ వాస్తవమని మీరు అంటున్నారో అది కేవలం ఒక భ్రమ మాత్రమే మాస్టర్. ఆలోచన, అనుభూతి అనే అగోచర సత్యమే, అత్యంత ఉత్కృష్టమైన ఆ మహాసత్యమే బాహ్య ప్రపంచం అన్న మహాభ్రమను పరికల్పిస్తూ ఉంది. ఆ బాహ్య ప్రపంచం ఎలా సృష్టించబడింది అనుకుంటున్నారు? మీరు ఊహ నుంచే, కల్పలో నుంచే, మీరు ఊహ నుంచి, కల్పనలో నుంచే అది సృజింపబడింది. భౌతిక ప్రపంచంగా ఓ ఉనికిని సంతరించుకున్న తర్వాత మరిన్ని భ్రమలను, కల్పనలను అది సృష్టించింది. అవి రెండు పరస్పర భ్రమలకు స్వయంగా సృష్టికర్తలే. అవి రెండు నిజంగా వాస్తవాలే. ఆలోచనలో కల్పింపబడుతున్నవన్నీ, మీ చేతనత్వంలో ఓ ఉనికితో ఉంటున్నవన్నీ భౌతిక వాస్తవాలుగా సంభవించకపోయినా సరే సత్యాలే మాస్టర్. అంటే అవన్నీ కూడా సత్యాలే. మళ్ళీ స్టూడెంట్ అడుగుతున్నాడు, అవి ఎంతో విడ్డూరంగా, వికృతంగా ఉంటున్నా కూడానా? అప్పుడు రామ్తా చెప్తున్నారు, అవును మాస్టర్, ఆ వికృతులన్నింటినీ మించి, ఆ వికృతులన్నింటినీ ఎంచి పరిగణిస్తున్నది మీ వ్యక్తిత్వ స్వభావ ధోరణులే కదా. మీ మానసంలో స్వాభిరుచితో సాగుతున్న ఆలోచనలన్నీ సత్యాలే. మీ చైతన్యంలో అవన్నీ జీవించి ఉన్నాయే కనుక దైవ మానసంలో మీ మానసము ఓ భాగమే కనుక అవన్నీ సత్యాలే. ఆ దివ్య మానసం అనే భూమికలో నుంచే, ఆ వేదికలో నుంచే, ఆ గర్భంలో నుంచే సర్వస్వము ఆవిర్భవిస్తుంది అని చెప్తున్నారు. తర్వాత, నీ సందిగ్ధాన్ని తొలగించడానికి ఉపయుక్తమయ్యే కొంత ప్రయత్నాన్ని మనం ఇప్పుడు చేద్దామా మాస్టర్? జగత్పతి అయిన దైవమే ఆలోచన.
ఆలోచన సర్వస్వంలోని సత్యమే దైవము. ఏ న్యాయానికి అందని తత్వమే ఆ మహిమాన్విత దైవానికి ఉన్న సుగుణము. న్యాయాలకు దైవం కట్టుబడి ఉన్నట్లయితే ఆయన బహుపరిమితుడే అయిపోయి ఉండేవాడు. కానీ ఆ దైవం అపరిమితుడు కాబట్టి అన్ని అభిప్రాయాలను తన నిజ సత్యంలోకి, అనంత ఆలోచన పరివ్యాప్తిలోకి సదా స్వీకరిస్తూ ఉంటాడు. ఆ దైవము తన సంకల్ప శక్తిని మీకు ఇచ్చి ఆలోచనలు స్వీకరించే, అందులో నుంచి సృజించే స్వేచ్ఛను మీకు కల్పించి వివేక ప్రజ్ఞాపథంలో మీ పరివ్యాప్తాన్ని పెంచుకునే సృజనా శక్తిని మీలో నిక్షిప్తం చేశాడు. ఏ సత్యాన్ని ఆలోచనలు మీరు సృజించినా ఆ ప్రకారంగానే ఆ దైవము ఆ జీవితం సాక్షాత్కరించి మీ అనుభవ అవగాహనలతో మీ సత్య వీక్షణాన్ని మీరే చేయగలిగే వీలును, ఆ ఆలోచన పరిధిని అర్థం చేసుకునే అవకాశాన్ని ఆ దివ్యత్వం అనబడుతున్న దాన్ని మీకు అందిస్తున్నాడు. ఓ వ్యక్తి ఏ విధంగా సత్యాన్ని అర్థం చేసుకుంటున్నాడో అంతంతగా మాత్రంగానే ఆ సత్యం ఉంటుంది. సృజనాత్మకమైన ఆలోచనలో నిశ్చింతంగా ఏర్పడిన ఓ అభిప్రాయమే, ఓ వైఖరి, ఓ నమ్మకమే సత్యము. అయినా ఓ విషయాన్ని గురించి ప్రతి ఒక్కరి అభిప్రాయం విభిన్నంగానే ఉండి తీరుతుంది. కొందరి అభిప్రాయాన్ని తమకు మాత్రమే ప్రత్యేకమైన ఆత్మానుభవాల, ఆత్మానుభూతుల, ఆత్మావగాహనలలో నుంచి నిర్ణయించుకొని ఉంటారు కనుక ఆ అనుభవాలు ఈ జన్మకు మాత్రమే పరిమితం కాక అనేక గత జన్మలలోని అనుభవాలు కూడా అయి ఉండవచ్చు. కాబట్టి ఓ వ్యక్తి సత్యంగా విశ్వసిస్తున్న అంశము మరో వ్యక్తికి సత్యము కాకపోవచ్చు. ఆ ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళిద్దరు మరొకరిలా ఎప్పుడు జీవించి ఉండలేదు కనుక ఆ ఇద్దరి అనుభూతులు, అనుభవాలన్నీ ఒకే తీరులో సంభవించలేదు కనుక ఎవరిది సరి అయిన సత్యము? ఇద్దరిది. ఇద్దరి సత్యాలు నిజంగా సరి అయినవేనా? వాళ్ళ స్వంత అనుభవ అవగాహనల వల్ల గ్రహించబడిన విషయాన్ని వాళ్ళు వ్యక్తీకరిస్తున్నారు కనుక ఎవరైనా తమ సత్యము మాత్రమే ఏకైక సత్యం అనుకుంటూ ఉంటే అంత మాత్రంగానే ఆ వ్యక్తి పరిమితుడై ఉంటాడు. అవగాహన పరిమితి అంత మాత్రంగానే ఆ వ్యక్తికి ఉంటుంది. ఈ సంసార స్వప్నంలో ఉన్న ప్రతి వ్యక్తి గతానుభవ ప్రేరితంగానే తన అవసరానికి పనికొచ్చే విధంగానే ఆత్మతృప్తి కోసమే తనకు తగ్గ సత్యాన్ని ప్రజ్ఞా పరిణితి కోసం స్వీకరించి సృష్టించుకొని అనుభవిస్తూ ఉంటాడు. ఆ అనుభవ ప్రాప్తి కోసము తాము నమ్మాలనుకుంటున్న సత్యాన్ని బలపరిచే రుజువుల కోసమే ప్రతి ఒక్కరూ వెతుకుతూ ఉంటారు. ఈ విధంగా ఈ భూమి మీద ఇప్పుడు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో అన్ని విభిన్న ప్రత్యేక సత్యాలు కూడా ఉండి తీరుతాయి. ప్రతి ఒక్కరికి ఓ ఇచ్ఛాశక్తి, ఓ సృష్టించే హక్కు, విభిన్నంగా సత్యాన్ని కల్పించే ఓ అవసరం ఉంటున్నాయి. కాబట్టి సత్యాన్ని గురించి గ్రంథస్థమై ఉన్న మీరు చదువుకొని నేర్చుకుంటున్నదంతా, ఓ గురుముఖంగా విని నేర్చుకుంటున్నదంతా కేవలం అర్థం చేసుకోబడిన సత్యము మాత్రమే. దాన్ని ఎలా చూశాడో, ఎలా నేర్చుకున్నాడో, ఎలా సృష్టించుకున్నాడో, ఎలా అనుభవిస్తున్నాడో అంత మాత్రము జ్ఞానం మాత్రమే. ఇలా ఓ 10 మంది గురువులతో అధ్యయనాన్ని కలిసి చేసిన మీకు నిజంగానే ఓ మహా గందరగోళ పరిస్థితి, తికమక స్థితి, ఎంతకు ఒక్కరికి రాని అయోమయ అస్పష్ట సందిగ్ధ స్థితి కలిగి తీరుతుంది. వాళ్ళకొక్కొక్కరికి సత్యము
ఒక్కో విధంగా విభిన్నంగా ప్రత్యేకంగా ఉంటుంది. కాబట్టి ఒక్కసారి వాళ్ళలో ఒకరిదో మరొకరిదో అయి ఉన్న సత్యము సరిగ్గా ఓ సమయంలో ఖచ్చితంగా మీ అవసరానికి పనికొచ్చే విధంగా ఉన్నట్లు అనిపించే అనుభవము కూడా మీకు ఎప్పుడో ఇప్పుడు కలిగి ఉంటుంది. కానీ వాళ్ళ మాటల్లో ఎవరిది సత్యమో తెలుసుకోవాలనుకొని అందరి మాటలను జాగ్రత్తగా వివేచించి చూస్తే అందరూ మాట్లాడుతున్నది సత్యమేనన్న విషయము మీకు అర్థమై తీరుతుంది. మీరు నిశ్చయించుకోవాల్సింది. సార్ ఆపుతారా సార్ కొంచెం? ఓకే ప్లీజ్ క్యారీ ఆన్. Student asking, even though they don't correspond with the real world that is out there. Ramtha Master, the world out there which you call real, Master, is only the illusion and creation of the greatest reality of all, which is the unseen reality called thought and emotion. How do you think all of your world out there came into being? It was created by imagination and fantasy, and once it became a reality in its material form, it then spurred further imagination and fantasy, for each begets the other, and both are indeed real. Everything created in thought, everything that exists in consciousness, whether or not it is ever manifested into the form called material reality, is true, Master. Student, no matter how bizarre it is, Ramtha Master, indeed entity for only attitudes determine bizarreness. Every thought entertained in your mind is true, for it is alive in consciousness. Thus it is a part of the greatest reality, termed the mind of God, the platform from which all life springs forth. Now let us see, Master, if we can help you out a bit with your confusion. God the Father is thought, the truth of all thought, and the splendid thing about God is that he is indeed lawless. For if the Father had laws, he would be limited. For since the Father is unlimited, he allows options to his unlimited truth, unlimited thought. The Father has given each of you the will to accept and create from thought whatever truth adds to your own individuality, to pursue truth according to your desire and your uncut progression into wisdom. And whatever truth you create in thought, the Father, life, will become so you may experience and understand the truth, the dimension of thought called God. Truth is only what an individual pursues truth to be. Truth is an option, an attitude, a belief about something that has become an absolute in creative thought. Everyone's opinion about any one thing will differ, often vastly, for each has formulated that opinion based on his uncut experiences and the understanding or misunderstanding that he has gained in his soul, not only from this life but from all lives lived before this one. So one entity will believe something to be true and another may not. The two cannot comprehend another because they have not been one another and had the same collective experiences. Because truth is correct, both are. They are both truthfully right, for each is expressing the truth which is experience and understanding have allowed him to pursue. But if one's truth is
that his truth is the only one that is correct. He is limited in his understanding. Each entity in this dream, according to his experience and his own need and for the purpose of the fulfillment of self, will accept and create whatever truths he desires to experience for his evolution into wisdom. And for the purpose of that experience, each will seek out sources of truth which support what he wants to believe. Thus, for however many gods that inhabit this plane, there will be that many uncusets of truths. For each entity has the will and the right and the need to create truth differently. 1 minute. So whatever you read or hear from a teacher is pursued truth. How he sees it, how he has learned it, how he has created it, how he is experiencing it. Thus, if you studied under 10 teachers, you would certainly be in great confusion. For each one's truth will be different, and you may certainly find that one or another's perception of truth will fit whatever you are needing at the moment. But if you are trying to discern which one speaks the truth, when you look at all of them, you will realize that all of them do. What you must decide is to what degree you wish to become a particular truth. For whatever truth you accept will become an experienced reality in your life. Over to you, ma'am. Sir, continues. మీరు నిశ్చయించుకోవలసింది ఏంటంటే ఏ సత్యస్థాయి స్థితిని మీరు పొందాలన్నా దాన్ని ఏ సత్యాన్ని మీరు స్వీకరిస్తారో అదే మీ జీవితములో అనుభవంలోకి వస్తుంది. మీ భూతలం మీద గురువులు ఎందరో ఉన్నారు మాస్టర్. ఎన్నో అద్భుతాలను వింతలను సృష్టించగలిగిన మహా మాంత్రికులు వాళ్ళు. అయినా ఇప్పటికి వాళ్ళు మృత్యువుని నమ్ముతూ ఉన్నారు. ఆ విధంగానే వాళ్ళు మరణిస్తారు. జీవిత అధ్యయనంలో ఎంతో మహోన్నత పురోగతిని సాధించి ఉన్న జీవితము ఉన్నది. ఉనికిలో ఓ శాశ్వత తత్వమే అన్న అవగాహనను, మృత్యువుకు మరణానికి అతీతమైన అవగాహనను ఇప్పటికీ వాళ్ళు అందుకోలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళ సత్యాన్ని అసలైన సత్యంగా మీరు విశ్వసిస్తూ ఉన్నట్లయితే బహుశా మీరు కూడా మహామాంత్రికులు కావచ్చేమో, కానీ మీరు కూడా మృత్యువాత పడక తప్పదు. అర్థమయ్యిందా? ప్రతి అవగాహనలోనూ సత్యం ఉంది మాస్టర్, కానీ ప్రతి అవగాహన చూడపోతే మెరుగులు కూడా ఉంటున్నాయి. అనుక్షణము సత్యము మెరుగును దిద్దుకుంటూనే ఉంటుంది. అందువల్లే దైవము ఓ పరిపూర్ణ స్థితిగా నెలకొని ఉండక క్షణ క్షణ నవ్యత్వంగా కొనసాగుతూ ఉంటుంది. ఉనికిలో ప్రతి జీవి నిరంతరంగా పురోగమిస్తూ అనుక్షణము ప్రబుద్ధమవుతున్న ప్రజ్ఞలో మరింత విస్తృతమైన సత్యాలను పొందుపరుచుకుంటూనే శాశ్వతంలో కొనసాగుతుంది. ఏ వ్యక్తి అవగాహన ఎలా ఉన్నా క్షణ క్షణానికి అవగతమవుతున్న సత్యంగానే ఓ అవగాహన ఉంటూ ఉంటుంది. ఓ ఉదాహరణ కోసము ఒక పుష్పాన్ని గమనిద్దాం. పుష్పమే ఈ మొగ్గ. అబద్ధమా నిజమా? ఇది నిజమే. ఆ మొగ్గ విచ్చుకొని పుష్పమైందనుకుందాము. పుష్పంగా మారింది కాబట్టి ఆ మొగ్గ ఇప్పుడు అబద్ధం ఆడుతుందంటామా? అలా అనలేము కదా. విపులీకరింపబడుతున్న ఈ సత్యస్థితిలో ఉంది అది. ఇప్పుడు ఆ పుష్పానికి ఉన్న పూరేకులు రాలిపోయాయి అనుకుందాం.
పూరేకులన్నీ రాలిపోయాయి. కాబట్టి ఆ పుష్పం అబద్ధం ఆడుతుందంటామా? ఇప్పుడేమిటది? మరింత ముందుకు కొనసాగి ఉన్న సత్యపు స్థితి అది. న్యాయాల గురించి మీకు వినపడుతున్న బోధనలు, గ్రంథాలలోని ఉల్లేఖనాలు, మానవుణ్ణి పరిమితుడుగా వర్ణించే సృష్టిలోని అంశాలను మంచి చెడ్డలుగా విభజిస్తూ సాగే బోధనలు, దైవాన్ని ఉనికిని సర్వస్వంగా కాక ఓ ఏకైక వ్యక్తిత్వ స్వరూపంగా చిత్రిస్తున్న బోధనలు, ఇలాంటి బోధనలన్నీ అలాంటి విషయాలను సత్యాలుగా విశ్వసించి బలవత్కారణాలతో బోధించవలసి వస్తున్న వారి వల్లే ప్రాచుర్యం అవుతున్నాయి. అదే వారి సత్యం మాస్టర్. వాళ్ళ పొరపాటు కూడా ఏమీ లేదు. కానీ అంతకంటే మెరుగైన గొప్ప సత్యం ఏమిటంటే, ఏదో ఓ విధంగా ఈ జీవితం పరిమితమేనని బోధిస్తున్న వారు తక్కిన వారి కంటే తక్కువ అవగాహననే పొంది ఉన్నాడన్నదే. దైవం పరిమితుడా? మరి దైవం నిజంగా పరిమితమై ఉంటే జీవితము శాశ్వతం కొనసాగుతూ ఉండేదేమో కాదు. శాశ్వతంగా కొనసాగుతూ ఉండేదే కాదు. మీలో ఓ గందరగోళం ఏర్పడే అవకాశం కూడా కనీసం అప్పుడు ఉండేదే కాదు. నేను మీకు నేర్పుతున్నది ఓ అద్భుత సత్యము. కాకపోతే దైవానికి న్యాయమే లేదని చెప్పేందుకు ఎవరికి ఉంటుంది సాహసం? కాకపోతే ఆయన పేరుతో ఎవరినో శాసించడమో బానిసల్ని చేయడమో కుదరని పని కదా. కానీ ఆ జగత్పతి, ఆ మహాప్రజ్ఞ నిజంగానే అన్ని న్యాయాలకు, అన్ని శాసనాలకు, అన్ని ముగింపులకు అతీతంగా ఉంటుంది. ఈ సత్యస్థితిలో మీరు నుంచి ఆ ప్రజ్ఞా పారమితాన్ని సంప్రాప్తించుకున్నప్పుడు ఆ ప్రేమను, ఆ పరబ్రహ్మాన్ని, ఆ అనంతతత్వాన్ని, ఆ దివ్యత్వాన్ని నిజంగా గ్రహించగలుగుతారు. ఎవరి సంకల్ప స్థాయి ఎంతెంతగా ఉంటుందో, ఎవరెవరు ఎంతెంతగా అర్థం చేసుకోవడానికి సమ్మతించుకుంటున్నారో అంతంతగానే వారి జ్ఞానం ఉంటుంది మాస్టర్. ఈ భూతలం మీద జ్ఞానంలో అత్యధిక భాగము జీవ స్మరణ సమస్య, భయము మీదే. ప్రవృత్తితో సాగుతున్న అవగాహనల పునాదుల మీద నిర్మించబడి ఉంది. జాతి వివక్షతల మీద, కుల ప్రాతిపదికల పేరుతో సాగుతున్న విభజనాల మీద ఆ జ్ఞానము నిర్మింపబడి ఉంది. మానవుడు దివ్యత్వం లేని దౌర్భాగ్యుడు అన్న అవగాహన మీదే ఆ జ్ఞానం అంతా నిర్మింపబడి ఉంది. కానీ నిజంగా మానవుడే దైవము మాస్టర్. మానవుని దండిస్తే దైవాన్ని దండించినట్లే, మానవుని పరిమితుల్ని చేస్తే దైవాన్ని పరిమితం చేస్తున్నట్లే, దివ్యత్వంలో నుంచి మానవుని విడదీస్తే దైవంలో నుంచి దివ్యత్వాన్ని తొలగించినట్లే మాస్టర్. ఓ గురువు మాటలు చదివినానైనా సరే, విన్ననైనా సరే, మీ ఆలోచన సంవిధానాన్ని సంకుచితం చేస్తున్నట్లే దైవ ఆలోచన సంవిధానాన్ని సైతము ఆ మాటలు సంకుచితం చేస్తుంది. చెప్పబడుతుందో, ఎలా చెప్పబడుతుందో జాగ్రత్తగా విని చూడండి. ఆ మాటల్లో సంకుచిత్వమే ధ్వనిస్తూ ఉంటే, విడదీసే తత్వమే, విభజించే ధోరణి కనిపిస్తూ ఉంటే, మరింత అపరిమిత అవగాహన ఇంకా సిద్ధించని ఏర్పడిన వ్యక్తి వచిస్తున్న పరిమిత సత్యమే అది అవుతుంది. అనేక గురువుల బోధనలు పర్యవసానంగా మాస్టర్ కేవలం మీరు మాత్రమే మీకు తగ్గ మా గురువు అన్న విషయము స్పష్టంగా మీకు అర్థమయ్యే తీరుతుంది. అత్యంత శ్రేయస్సుని మీకు కలిగించే అత్యంత మేలైన జ్ఞానాన్ని మీరు మాత్రమే గుర్తించగలరు. తమ సొంతమైన జీవిత సమస్యలతో, తమదైన దృక్కోణంతో క్షణం తీరిక లేకుండా సత్య నిర్ణయం కోసము శ్రమిస్తూ
తలమునకలవుతున్న వేరెవ్వరు ఎలా ఆ అజ్ఞానాన్ని గుర్తించగలుగుతారు? మీ ఆత్మాభ్యుదయానికి ఏ అనుభవము అత్యంత ఆవశ్యకమో అది మీకు మాత్రమే తెలియబడగలుగుతుంది. మీ సత్యాన్ని మీరు మాత్రమే అందించుకోగలరు. సత్యం స్వయం నిర్మితం. ఎక్కడ ఫుల్ స్టాప్ ఉంటే అక్కడ ఆపండి సార్. ఓకే. సత్యము స్వయం నిర్మితము, స్వయం నిర్దేశితము, స్వయం స్థితము అయినది కాబట్టి మరి ఆ సత్యము వైజ్ఞానిక పరిశోధనల వల్ల, మేధస్సుతో అర్థం చేసుకోబడే అవగాహనల వల్ల కాక పూర్తి పారవశ్యంలో మాత్రమే లభ్యమవుతుంది. ఎందుకంటే అది అనుభూతి కనుక, అది ప్రజ్ఞానమే కనుక. సత్యము తర్కంతో ఏర్పడే జ్ఞానం కాదు, అనుభూతితో ఏర్పడే ప్రజ్ఞే అది. దేన్ని సత్యంగా మీ అనుభూతితో గ్రహిస్తారో అది మీ సత్యము. మీరు కన్ను చేయడము. ఓకే. And they are magicians of sorts, for they cannot do and manifest wonders and miraculous things, but they still believe in death, and thus they will die. Even though they have progressed greatly in their learning, they have not yet taken their understanding beyond the limitations of death and dying to the understanding that life is really a continuum in being. So if you were to accept the truths as the truth, you too might become a magician, but you will also die. You see, there is truth in everything, Master, but there is also refinement in all things. For each moment, refined truth. That is why God is not in a state of perfection, but rather a state of becoming. Each entity continually progresses in his understanding to encompass more unlimited truth. And whatever his understanding is, moment to moment to moment, it will be the truth as he sees it, as he knows it. Let us take a flower, for example. Is it true that the flower is a bud? Indeed, when the flower blooms, is it a liar because it is no longer a bud? No, it is in a state of progressive truth, and it is a flower, a liar when its petals fall and are no more. What is it then? It is in a further state of its truth. Any teachings that you hear or read from a source that teaches of laws, or limits man, or divides the isness into good and evil, or says that God is a singular entity rather than the isness of all that is. Any teachings like that are coming from entities who simply have accepted that to be their truth and are compelled to give it to the world. That is their truth, Master, and they are not wrong, but a greater, more refined truth is that anyone who teaches that life is in any way limited has not progressed in his understanding as greatly as others have. For is God limited? If he were, Master, life would not be ongoing, and you would not even have the option to be confused. What I teach is indeed a wondrous truth for who dares to call God lawless, for then he cannot be used to control and enslave others, but the Father. The Supreme Consciousness is indeed without the limitation of laws and judgments and endings. When you progress in your truth, to embrace that unlimited understanding, then you will experience and truly understand the love and joy and ongoingness that the Father is. Everyone knows, Master, only to the extent that they decide and allow themselves to know.
and most knowledge on your plane is built upon fear and survival and polarities of understanding. It is built upon judgment and the separation of peoples. It is built upon the understanding that man is fallen creator who has no dignity, but man is God, Master. Thus, to judge man is to judge God. To limit man is to limit God. To separate man from his dignity is to take dignity away from God. If what you read or hear from a teacher limits your thought processes, it indeed limits the thought processes of the Father. Listen to what is said and how it is said. If it limits, separates, divides, then it is a limiting truth of an entity who has yet to progress into a more unlimited understanding. What you inevitably learn, what you inevitably learn from all of these teachers, master is that you alone are your greater teacher. For only you know what is the best of all things for you. How can anyone else know when he is busy living his own life and assessing truth from his own point of view? Only you can know what experience is needed in your soul for your own fulfillment. Only you can be the giver of your own. For truth is self-ordained and self-established, and the truth will not be found through scientific or intellectual understandings, but rather through an emotional understanding. For truth is a feeling, a knowingness. It is not intellectual. To know what the truth is for you is know what you feel the truth is. Over to you, sir. ఓకే అమ్మా. సో స్టూడెంట్ అడుగుతుండ రామ్తా మాస్టర్ ని, కానీ రామ్తాజీ నిజంని నమ్మడానికి పనికి వచ్చే ఏ వాస్తవ సమాచారం లభించకుండా ఉన్నదాన్ని పరిశోధనల ఫలితంగా రుజువులు లభించి నిజం తేలిన బహుశా పూర్తి విరుద్ధంగా ఉన్నదాన్ని సత్యము అని అనుభూతితో తెలుసుకోవడం ఎలా సాధ్యము? ఇప్పుడు రామ్తా మాస్టర్ చెప్తున్నాడు, వాస్తవ సమాచారాలు రుజువులని దేన్ని మీరు అంటున్నారో అవి దేన్ని నిరూపించలేవు మాస్టర్. ఎందుకంటే పరిణామ క్రమంలో, మానవాభ్యుదయంలో, మానవ పరివర్తనాలలో వచ్చే మార్పులకు అనుగుణంగా ఆ రుజువులు కూడా మారుతూనే ఉంటాయి. కాబట్టి ప్రతిదీ ఓ ఉజ్జాయింపే, ప్రతిదీ ఓ ఊహే. ఎందుకంటే ఆలోచనతో, అనుభూతితో ఓ వాస్తవము నిర్విరామంగా పరిణామ క్రమంలో సృజించబడుతూ కొనసాగుతూనే ఉంటుంది. కనుక రుజువులు అన్నవి కేవలం ప్రస్తుతము చలామణిలో ఉన్న సామూహిక చైతన్యానికి భౌతిక సంభవాలు మాత్రమే. సమస్త మానవాళి అనుభూతిలోకి స్వీకరించిన సామూహిక చైతన్యము మాత్రమే ఆ రుజువులన్నీ. మాస్టర్, నిజమైన రుజువు అనుభూతి, సహా అనుభూతి, ఆత్మానుకంపనము, ఆత్మ సాక్ష్యంలోనే ఉంది. ఆ రుజువుకు ఓ వాస్తవికతను తొట్టతొలుతగా పరిసృష్టించింది అదే అనుభూతే కనుక మహావాస్తవము, మహాసత్యము ఏది? రుజువులుగా కనిపిస్తున్న సమాచారాలు కావు మాస్టర్. సత్యం అంటే సమాచారాన్ని వాస్తవంగా సత్యంగా ఆలోచనలో స్వీకరించినప్పుడు మీలో ఏర్పడే అనుభూతులే సత్యము. అదే నిజమైన సత్యము. అనుభూతి మహావాస్తవము. సత్య సర్వస్వం అనుభూతిలోనే స్థితమై ఉంటుంది.
విశ్వసించడానికి దేన్ని మీరు ఎంచుకుంటారో అదే సత్యమవుతుంది. కాబట్టి మీకు ఏది యోగ్యమో, దేన్ని మీరు విశ్వసించాలనుకుంటున్నారో దాన్నే ఇప్పుడు మీరు ఎంచుకోండి. మాస్టర్ అడుగుతున్నారు, కానీ అది ఎలా సత్యంగా పరిణమిస్తుందో నాకు అర్థం కావడం లేదు రామ్తాజీ. మాట వరుసకు ఈ విషయాన్ని గమనించండి. భూమి పల్లపరుపుగా ఉందని విశ్వసించే రోజులో సగం మంచి భూమి ఓ సమతుల్యంగా ఉందని, మరి సగం మంది గోళాకారంగా ఉందని అన్నారు అనుకుందాం. వాళ్ళందరూ సముద్రం మీద ప్రయాణాన్ని చేస్తూ ఉంటే వాళ్ళు ఎక్కిన నౌకకు ఏ గతి పడుతుందంటారు మీరు? అప్పుడు రామ్తా గారు సమాధానం చెప్తూ, భూమి పల్లపరుపుగా ఉందని నమ్ముతున్న వాళ్ళందరూ సముద్ర జలాలలోకి దూకి చచ్చిపోయి ఉంటారు. వాళ్ళ విశ్వాసము వమ్ము కావడానికి విశ్వం ఒప్పుకోదు. కాబట్టి భూమి గోళాకారంతో ఉందని విశ్వసిస్తున్న వాళ్ళు నౌక క్షేమంగానే ప్రయాణించి సాగించి ఉంటుంది. అర్థమైందా? భూమి సమతుల్యంగా ఉంటుందన్న దృఢ విశ్వాసం ఉన్న వాళ్ళు ఎవరు దాని అంచుల చివరకు వెళ్ళి పరీక్ష చేసి తమ విశ్వాసానికి పూర్తి విరుద్ధంగా దాని వాస్తవికతను గుర్తించరు. ఎందుకంటే అది సమతలంగానే ఉంటుందని. అంటే భూమి ఎందుకంటే అది సమతలంగానే ఉంటుందని సంపూర్ణంగా వాళ్ళు విశ్వసిస్తూ ఉంటారు. కనుక గోళాకారంగా భూమి ఉంటుంది అని నమ్ముకున్న వాళ్ళు దాన్ని మళ్ళీ మళ్ళీ చుట్టి వస్తూనే ఉంటారు. భూమి గోళాకారంగా ఉంది అని పూర్తిగా వాళ్ళు విశ్వసిస్తూనే ఉన్నారు, కానీ సంపూర్ణ గోళాకారంతో అది ఉండడం లేదన్న సత్యం వాళ్లకు తెలియదు. ధృవాల వద్ద నొక్కి పెట్టబడి భూగ్రహం ఉంటుంది. మధ్య భాగంలో బయటికి బలంగా ఉబ్బుతూ ధృవాల వద్ద బల్లపరుపుగా లోపల బోలుగా ఈ భూగోళం ఉంటుంది. భూమి ఓ పూర్తి ఘనమైన ఉన్న గోళం అని బలంగా విశ్వసిస్తున్న వాళ్లకు మరో విధంగా ఉన్న సత్యం ఎప్పటికీ బోధపడదు. భూగర్భంలోకి పయనించి నిజమైన సత్యాన్ని గ్రహించాలన్న యోచన వాళ్ళకు ఎప్పటికీ చెయ్యరు. ఎందుకు చెయ్యరంటే వాళ్ళ అవగాహన పరిధి అత్యల్పం కనుక. అయినా వాళ్ళ అభిప్రాయం కూడా సత్యమే. సత్యంలో అపరిమితంగా ఉంటూ మీరు ఉండాలి మాస్టర్. సత్యంలో అపరిమితంగా మీరు ఉండాలి మాస్టర్. భూమి గుండ్రంగా ఉందని మీరు తెలుసుకోవాలి. ఇంకా విస్తృతంగా మీ సత్యం ఉండాలంటే ధృవాల వద్ద ఈ భూమి బల్లపరుపుగా ఉంటుందన్న విషయాన్ని తెలుసుకోవాలి. మరింత పరివ్యాప్తమైన సత్యాన్ని గ్రహించాలంటే భూ అంతర్భాగము ఖాళీగా ఉందన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ఇంకా మరింత మెరుగైన విస్తృత సత్యాన్ని గ్రహించాలంటే భూతలము క్రింద జనవాసాలు ఉన్నాయని మీరు తెలుసుకోవాలి. భూ అంతర్భాగంలో కూడా జన సమర్థాలు నివసిస్తున్నాయన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ఈ సత్యాన్ని మీ శాస్త్రజ్ఞులకు, మీ వైజ్ఞానిక పరిశోధనలకు చెప్పడానికి ప్రయత్నించి చూడండి. మీ నమ్మకం పరిమితమై ఉంటే మీ సత్యం కూడా పరిమితమే అయి ఉంటుంది. అయినా అది కూడా నిజమైన సత్యమే. అపరిమితమైన స్వరూపంగా మీ నమ్మకం ఉంటే అంత పరిమితంగా ఉన్న మీ సత్యము నిజమే ఉంటుంది. కానీ విశ్వాసయోగ్యంగా ఉన్న దేనికోసం మీరు అన్వేషణ చేస్తూ ఉన్నట్లయితే దేన్ని మీరు విశ్వసించకండి. మిమ్మల్ని మీరు నమ్మండి. మీకన్నా మహోన్నతంగా ఏ జీవి, ఏ విషయము, ఏ వాస్తవము ఉండదు. ఎందుకంటే సర్వసత్య ప్రదాతలు మీరే. అన్ని వాస్తవాల సృష్టికర్తలు మీరే. మీ సామ్రాజ్యంలో సర్వానుశాసకులు సంపూర్ణంగా మీరే కనుక ఇక ప్రతి ఒక్కరికి నా బోధన ఇదే. మీ గురువులందరి వద్దకు వెళ్ళు, అన్ని మతాలలో చరించు, మీకు విసుగు చెందినంత వరకు
అంటే మీకు విసుగు వచ్చేంత వరకు వాటిలో ఏ అర్థము పర్థం లేదని మీకు అర్థం అయ్యేంత వరకు అన్ని విషయాల జ్ఞానార్జన చేయండి. అప్పుడు సరైన సమాధానాలను మీ అంతరాత్మ సాక్షితోని మీ ఆత్మలోనే సవ్యంగా గ్రహించండి. మీ స్వంత సత్యం ఏదో మీ అంతరాత్మకు తెలుసు. సార్ ఆపుతారా సార్? ఓకే, ఒక సెంటెన్స్ చదివేసి ఆపేస్తాను. సార్ ఓకే సార్. మీ ప్రశ్నలకు సమాధానాలను మీ ఆత్మే అనుభూతుల రూపంలో మీకు అందిస్తుంది. సత్యం నిజమైనదని మీకు అనిపించినప్పుడు ఆనందంతో మీ ఆత్మను నర్తించి అఖండమైన ఆత్మానందాన్ని మీకు ప్రాప్తింప చేస్తుంది. ఓవర్ టు మేడం, మీరు తీసుకొని మీరు చెప్పండి మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. స్టూడెంట్, but Ramta, how can you feel that something is true if it is not supported by facts, or if it is perhaps contrary to what science has discovered to be true? Ramta telling, Master, nothing can be proven by what you term facts, for facts will change as the understanding of mankind evolves and changes. Everything is conjecture, for reality is continually evolved and created through thought and emotion. Facts are only the current material manifestations of collective consciousness, collective thoughts that have been embraced into emotion by the whole of mankind. The proof, Master, is in the feeling, in emotion, for that is what gave reality to the fact in the first place. What is the greatest reality? The greatest truth, not facts, Master. It is feeling you have by accepting facts as reality, as truth in thought. That is the true fact. It is emotion that is the greatest reality. That is where all truth lies. Whatever you choose, believe, Master, so it will be. So now you choose what is proper for you, what you wish to believe. Student asking Ramta Master, but Ramta, I don't understand how that could be. For example, in times when most people believed the earth was flat, if half of the sailors are on a boat thought the earth was round and half thought that was flat, and they sailed off sea, what happened to the boat? Ramta is telling, those who thought it was flat, Master, flung themselves overboard. Heaven forbid they should be proven wrong. The ones who thought it was round continued the journey. You see, those who believed firmly that the world was flat never ventured to the edge to find out differently, for they were sure it was flat. Those who believed it was round sailed around and around and around, and they were convinced that it was round, but they did not know that it is not round. It is rather squashed, it is bursting, and it seems flat-headed and flat-bottomed, and it is hollow. But those who firmly believe it is solid will never know otherwise, for they will never contemplate going inward to find out differently. It is because they are of a limited understanding, which nonetheless be unlimited in your truth. Know that your world is round, but if you wish to be more unlimited in your truth, know that it is flattened on its top and bottom, and to be even more unlimited, know that it is hollowed, and to be even more unlimited than that entity.
know that the center of your earth is very much inhabited. But try to tell your scientists that if you what you believe is a limited form, then that is your truth, and you are correct and precise. If you believe in an unlimited form, then that is your truth, correct and precious. But if you are searching for something to believe in, don't believe in either. Believe in you. There is no entity, no thing, no reality that is greater than you are. For you are the giver of all truth, the creator of all realities, the dispenser of all laws within your kingdom. Now, what I would tell any one entity is this: go and learn from your teachers or your religions until you are bored or it makes no more sense. Then seek the answer that feels right within your soul. Your soul knows what the truth is, and it will tell you through feelings. When the truth feels right, that is your soul rejoicing, because the grandest truth is unlimited freedom. Whatever allows you to experience any truth you desire. Truth is a limitation, Master. Yes, truth is a limitation, Master. To say that anything is true indicates there is untruth. But in a great understanding, there is neither truth or untruth. There is only the isness of ongoing, evolving life. Over to you, sir. Thank you. ఓకే అమ్మా. ఇక ప్రతి ఒక్కరికి బోధన ఇదే. ఈ గురువులందరి వద్దకు వెళ్ళు, అన్ని మతాలను చరించు, మీకు విసుగు జనించే వరకు వాటిలో ఏ అర్థము పర్థం లేదని మీకు అర్థమయ్యేంత వరకు అన్ని విషయాలు జ్ఞానార్జన. ఇది చదివాను కదమ్మా. ఓకే, సరే. హలో, ఓకే, సరే సార్ ఇప్పుడు చదివింది అదే సార్, కరెక్టే, అది చదవండి సార్. సరే సరే, మళ్ళీ చదువుతాను, ఏమనుకోవద్దండి సార్. సరే సార్. ఇక ప్రతి ఒక్కరికి నా బోధన ఇది: మీ గురువులందరి వద్దకు వెళ్ళు, అన్ని మతాలు చరించు, మీకు విసుగు చెందించే వరకు వాటిలో ఏ అర్థము పర్థం లేదని మీకు అర్థం అయ్యేంత వరకు అన్ని విషయాల జ్ఞానార్జనలు చేయండి. అప్పుడు సరైన సమాధానాలను మీ అంతరాత్మ సాక్షితోనే, మీ ఆత్మలోనే సవ్యంగా గ్రహించండి. మీ స్వంత సత్యం ఏదో మీ అంతరాత్మకు తెలుసు. మీ ప్రశ్నలకు సమాధానాలను మీ ఆత్మ అనుభూతుల రూపంలో మీకు అందిస్తుంది. సత్యం నిజమైనదని మీకు అనిపించినప్పుడు ఆనందంతో మీ ఆత్మ నర్తించి అఖండమైన ఆత్మానందాన్ని మీకు ప్రాప్తింప చేస్తుంది. సత్యము నియమించే అదే మాస్టర్. దేన్నైనా సత్యము అని అన్నప్పుడు దాంతో పాటే మీకు ఓ సత్యమైనది మరొకటి ఉంటున్నదని కూడా అనిపిస్తూ ఉంటుంది. మరింత మహోన్నతమైన అవగాహనలో సత్యము అసత్యము రెండూ ఉండక ఓ ఉనికి శాశ్వతమే కొనసాగుతూ జీవాభ్యుదయమే దర్శనం ఇస్తూ ఉంటుంది. ఏకైక సత్యము జీవితమే. అన్ని సత్యాలు అందులో నుంచే ఆవిర్భవిస్తూ ఉంటాయి. అనుక్షణ నవ్యత్వముతో మీ ప్రతి ఆలోచన నుండి సత్యము ఆవిష్కరించబడుతూనే ఉంటుంది, సృష్టించబడుతూనే ఉంటుంది. ఏ క్షణంలోనైనా మీ మనస్సు, మీ ఆలోచన మారవచ్చు. అయినా మారుతున్న ఆ రెండు సత్యాలలోనూ నిజమే ఉంటుంది. విభిన్నంగా ఆగిన ఆ రెండు ఆలోచనలు
నిజమైన సిద్ధాంతాలే. ఆ రెండు నిజమైన ప్రాతిపదికాలే అనుభూతితో గ్రాహమయ్యే అవగాహన కోసమే ఆ రెండు ఆలోచనలు నిర్దేశితమై ఉంటాయి కనుక జీవితము ఎంపికలు తప్ప మరే వాస్తవం లేదు. సర్వస్వము సత్యమేనన్న ఎరుక, సత్య దూరంగా మరేమి లేదన్న ప్రజ్ఞ ఉనికి, సర్వస్వపు అనంత వర్తమానము తప్ప మరేమీ లేదన్న మహా చైతన్యము ప్రాప్తించిన తక్షణము మీ అనుభవానికి మీరు ఎంచుకున్న విధంగానే ఆ సత్య దర్శనం మీకు సంభవించి సాక్షాత్కరిస్తూ ఉంటుంది. అంతేకాక దాన్ని సత్యంగా మీరు ఎంచుతూ ఉన్నంత కాలము పాటు ఓ పరిపూర్ణ యథార్థంగా అది కొనసాగుతూనే ఉంటుంది. ఆ వాస్తవ యోగ్యతను ఏ క్షణంలో మీరు విస్తరిస్తారో, గుర్తించడం మానేస్తారో, ఆ క్షణం నుంచి అది అసత్యమై మాయమైపోతుంది. ఆ క్షణం నుంచే దానికి ఆ ఉనికి ఉండదు. అందువల్లే ఈ భూమి సృజనాత్మక వాస్తవాల సంభావ్యతలంగా పిలువబడుతుంది. ఏ సత్యాన్ని సృష్టిస్తున్నారో ఆ సత్యాన్ని పరివర్తించే శక్తి కూడా మీదేనని గ్రహించండి. వాంఛితనాన్ని సంకల్పిస్తున్న మీకే దాన్ని ఏ క్షణంలోనైనా పరివర్తించే స్వేచ్ఛాపూరిత అవకాశం కూడా స్వతహా సిద్ధంగానే ఉందన్న జ్ఞాన ప్రాప్తి మీకు ఆ దక్షతను అందిస్తుంది. ఓ ఆనంద స్థితి ప్రాప్తికి ఎంత సమయాన్ని మీరు వెచ్చించాల్సి వస్తుంది. ఆనందాన్ని గురించి సంకల్పించేంత సమయము మాత్రమే చాలు. తక్షణమే మీరు ఆ స్థితిలో పొంగిపోతూ ఉంటారు. నైరాశ్యంతో కృంగిపోవడానికి మీకు ఎంత సమయం పడుతుందంటారు? నిరాశను కల్పించే ఓ ఆలోచన చేసేంత సమయం మాత్రమే చాలు. తక్షణమే ఆ దిగులులో మీరు ఉంటారు. ఈ అనుభవాల అంతర్లీనంగా ఉన్న సత్యం ఏమిటి? ఆ రెండు స్థితులలోనూ ఏదో ఒక దాన్ని ఎంచుకునే స్వేచ్ఛ, ఆ స్థితిలో నుంచి మీరు కోరుకున్న మరుక్షణంలో మరో స్థితిలోకి పరివర్తమయ్యే స్వేచ్ఛ మీకు ఉందని, సంకల్ప మాత్రాన మీకు అది సాధ్యమవుతుందనేది ఆ సత్యము. ఈ స్వేచ్ఛ మీ పట్ల దైవానికి ఉన్న ప్రేమకు తార్కాణము. ఈ సత్యంలో మీలో జీర్ణించుకోబడినప్పుడు మీ పరిమిత హద్దులకు మీరు అతీతులై దివ్యత్వాన్ని సంతరించుకుంటారు. చట్టాలకు, న్యాయాలకు, నీతి నియమాలకు, ఆశయాల ఆదర్శాలకు బద్దులై తక్కిన వాళ్ళందరూ విజయులై ఉంటున్నా మీరు మాత్రము పరిపూర్ణ స్వేచ్ఛా జీవులుగానే ఉంటారు. మీ స్వంత సత్య నైజానికి సెంటెన్స్ అంతే. మీ స్వంత సత్య నైజానికే తప్ప మరి సత్యానికి మీరు కట్టుబడి ఉండరు కనుక. ఓకే అమ్మా, కంటిన్యూ. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. మేడం కొంచెం ఆగండి మేడం. వెయిట్. Life is the only reality, and from that all truths emerges. For truth is evolved and created every moment by every thought you have. Thus, in any moment you can change your mind and think something else. And yet they are both true. They are both real principles, for both are options for emotional understanding. There is no reality but life and options. When you understand that everything is true and nothing is, that there is only business, then మేడం ఈ పేరా అయిపోతే ఆపేద్దాం. you can perceive truth to be whatever you determine it to be, and it will be absolute as long as you recognize it as such. The moment you don't recognize and give credence that truth, it
is no longer real. That is why this plane is the plane of creative realities. Whatever truth you create in your life, know that you also can change. What allows you to become so much is to know that you can do and become anything, that you have the ability to change your mind anytime. How long does it take you to become happy? Only long enough for you to think joy and will begin to be. How long does it take you to become despairing? As long as it takes you to think despair and you will become it. What is the underlying truth in this? That you have the option to become either anytime you desire, and that you can change your expression anytime you desire. That is the freedom the Father loves you with. Know the truth within your being. You will exceed your limitedness into your godhood. And when others have permitted themselves to be governed with laws and rules and ideals, you will be a free entity, for you will belong to no truth but your own. Thank you, madam. Thank you, Master. Ramta Master. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్